అంటే చాలా శ్రమపడి దాన్ని చదవాలి. దానిలో ఉన్నటువంటి భావాలు తెలుసుకొని చెప్పాలి. లేకపోతే చెప్పలేం. మీరు రాసుకుని జ్ఞాపకం ఉంచుకుంటారో, వినేసి వదిలేసి శాపానికి గురవుతారో అది మీ ఇష్టం, మీ ఉద్దేశం. అవునా కదా? ఈరోజు కూడా మూడో అధ్యాయంలోనికి వెళ్ళి మేకా గ్రంథంలో కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. మేకా గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి మనం ఆలోచిస్తే, మొదటి అధ్యాయము రెండో అధ్యాయములో ఆయన కోపమును, మనుషులు చేసే పాపమును, భయంకరమైన ప్రవక్తలను, అబద్ధం చెప్పేటువంటి మద్యం మందు తాగేటువంటి సేవకులను, ఆఖరుగా ఆయన నాయకుడిగా ఉన్నాడని మనం ఆలోచించాం. రెండో అధ్యాయం రెండో భాగం ఎక్కడ ముగిసింది? నేనే మీకు ఎలాగ ఉండాలనుకున్నాడని చెప్పాడు ఆయన. నాయకుడుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు గనుక ఈ మూడో భాగం మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి చెప్పేది దేని గురించి అయ్యా అంటే, ప్రధానుల గురించి, అధిపతులు అనగా నాయకుల గురించే మూడో అధ్యాయం. మీకు అర్థమవుతుందా? మూడో అధ్యాయం దేని గురించి చెప్పండి? ప్రధానుల గురించి, నాయకుల గురించి. మొదటి నుంచి మనం ఆలోచిద్దాం. నేను ఎలాగూ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, చూడండి, ఇశ్రాయేలు అధిపతులారా ఆలకించండి. యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలుల అధిపతులారా ఆలకించండి. నేను మీకు నాయకుడిగా ఉండాలని అనుకున్నాను. హలో, మీకు నాయకులుగా ఉన్నవారు ఏం లేరంట? బాలేరు. అసలు నాయకులు, ప్రధానులు ఎలా ఉండాలి, అసలు వాళ్ళు ఎలా ఉన్నారన్నది చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడయ్యా అంటే, ఎందుకు చెబుతున్నాడని మీరు ఆలోచించినప్పుడు, ఒక రకంగా మేకా గారు అక్కడ ఉన్న ప్రజలకి దేవుని మాటలు అందించేటప్పటికి తన సమాన సేవకుడు ఇంకొక ఆయన ఉన్నాడని చెప్పాను. ఎవరైనా? యెషయా గారు, మేకా గారు కూడా ఒకే కాలంలో సేవ చేశారు. ఏ రాజుల కాలం అది? ఏ రాజుల కాలం చెప్పండి? యోతాము, ఆహాజు, హిజ్కియా. ఏవండి? గుర్తుపెట్టుకోండి. మరి ఎవరెవరిని గుర్తుపెట్టుకుని తెలుసా? ఆ రోజు ఆడు తిట్టాడు, ఈరోజు ఈవిడు అన్నది, మొన్న ఈరోజు ఇప్పుడు ఈవిడ అంటుంది. మనల్ని అన్న వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. మనకు గుర్తుండవలసింది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. నీ వాక్యమే నా పాదములకు ఏంటి చెప్పండి? దీపం. ఆ దీపాన్ని కాలు కింద పెట్టామనుకో, నీ కాలు కాలిపోద్ది, తర్వాత నీకు వెలికి కనపడదు. నీ పాదములకు దీపం అంటే ఏంటంటే కాళ్ళకి దీపం అని కాదు, నీ నడతలకు వెలుగు. ఇప్పుడు యోతాము, ఆహాజు, హిజ్కియా అని యోధారాజుల కాలంలో షోమ్రోను గురించి, యెరూషలేమును గురించి. షోమ్రోన్ అంటే ఇశ్రాయేల్ రాజధాని. యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరంటే యోధాకు సంబంధించిన వారు. ఈ రెండు రాజ్యాలకి ఏమండి మాటలు చెప్పేవారు ఎవరు చెప్పండి? సేవ చేస్తున్నారు ఎవరు చెప్పండి? యెషయా గారు, చెప్పండి మేకా గారు. మేకా గ్రంథంలో ఉన్నటువంటి 7 అధ్యాయాలు, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఎన్ని అధ్యాయాలు? 66 అధ్యాయాలు కూడా ఎవరికి తెలుసా? ఎక్కువగా ఇశ్రాయేలు వారికి, తర్వాత యోధా వారికి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రాజుల కాలం ఏ రాజుల కాలం? యోతాము, తర్వాత ఆహాజు, హిజ్కియా రాజుల కాలం. ఈ రాజుల కాలంలో మనుషులు ఎలా బ్రతుకుతున్నారు అయ్యా అంటే, మీరు బాగా ఆలోచిస్తేనంట, ఒక దేశ అధికారి భూమి మీద శ్రద్ధ నిలిపిన ఎడల, బాగా వినండి, ఒక దేశ అధికారి భూమి మీద శ్రద్ధ నిలిపిన ఎడల ఆ దేశములో, చెప్పండి, ఆ దేశంలో ఆహారం కొదువుగా ఉండదంట. మరలా చెప్తున్నా, ఒక దేశ అధికారి దేని మీద శ్రద్ధ నిలిపిన ఎడల? భూమి మీద. అంటే భూమిని పండించే విషయంలో శ్రద్ధ నిలిపడం అనుకోండి, ఆ దేశంలో ధాన్యం లేక ఆహారం అనేది తక్కువే ఉండదు.
ఎలానంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పటికీ మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో ఒకే పంట పండించేటువంటి పొలాలుంటాయి. తెలుసా మీకు? ఇక్కడ ఎన్ని పంటలు పండిస్తారు సంవత్సరానికి? చెప్పండి, ఎన్ని పంటలు పండిస్తారు? రోజుకి ఎన్ని సార్లు తింటాం మనం? పంటలు కూడా అలాగే అర్థమైపోద్ది మనకి. మీకు అర్థమవుతుందా? కొన్ని ప్రదేశాల్లో ఏం చేస్తే 2 పంటలే లేక 1 పంట పండిస్తారు. ఎందుకంటే ఇలాంటి వేసవి కాలంలో ఆ కృష్ణా జిల్లా సైడ్ అయితే 1 పంటో లేదా 2 పంటలు ఉంటది. ఎందుకంటే నీళ్లు దొరకవు. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఏ రాజైతే, ఏ దేశ అధికారైతే భూమి మీద శ్రద్ధ నిలుపుతాడో ఆ దేశంలో ఏం కొరువు ఉండదంట చెప్పండి? ఏం కొరువు ఉండదంట? తినే ఆహారానికి, ధాన్యానికి కొరువు ఉండదంట. అంటే దేశ అధికారులు ఎలా ఉండాలంటే వారి పరిపాలన ఎక్కువ పండించే విషయంలో శ్రద్ధ చూపెడితే మీరు బాగా ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో సీతాఫల కాలం వచ్చినప్పుడు ఎక్కువ దొరికేస్తాయి. ఎక్కువ తక్కువ రేటుకి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఈ సీతాఫలాల కాలంలో పంటలు బాగా పండినాయి. కొన్ని సందర్భాల్లో ఈ వేసవి కాలంలో వచ్చేస్తాయి కదా, ఏం కాయలు చెప్పండి? మామిడికాయలు. పచ్చళ్ళు పెట్టారా? ఆవకాయ పచ్చళ్ళు ఎక్కువ తినకండి, పడితే పట్టను. కానీ ఈ కాలంలో కూడా ఎక్కువ మామిడికాయలు వచ్చేస్తున్నాయి. ఇంకో ఈ కాలంలో పంటలు, మామిడి పంట బాగా పండిందంటాం, అవునా కదా? అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పంట బాగా పండుతుంటుంది. బాగా పండలేదనుకోండి, రూ. 10కి వచ్చే సీతాఫలం రూ. 50 చెప్తారు. అంటే అర్థం ఏంటంటే పంటలు బాగా పండలేదు, ఫలాలు ఎక్కువగా దొరకట్లేదు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, యోతాము, అహాజు, హిజ్కియా గారి వారి పరిపాలనలో సరిలేకపోతే పంటలు మీకు అర్థం కావడం చెప్తున్నాను. మొదటి ఆదామవ్వల తొలి పంటే చెడిపోయింది. ఏంటా పంట? కయ్యోను. పంట అనగానే మళ్ళీ భూమి అనుకుంటారు మీరు. మొదటి ఆదామవ్వల తొలి పంటే ఏమైపోయింది చెప్పండి? చెడిపోయింది. దేవునికి రావలసిన ప్రతిఫలం కయ్యోను ద్వారా రాలేదు. ఇప్పుడు వీళ్ళ పండిస్తున్నారు పంట, వీళ్ళ పరిపాలిస్తున్నారు రాజ్యాన్ని. యోతాము చెప్పండి, అహాజు, హిజ్కియా గారి కాలం. వీరి కాలాల్లో మనుషులు ఎలా ఉన్నారయ్యా అంటే మీకు అర్థం కావడానికి, మేకా గారు వాక్యం చెప్పడానికి మీరందరంటే శ్రద్ధగా వింటున్నారు కాబట్టి మీకు వాక్యం చెప్పేస్తున్నానండి. మీరు శ్రద్ధగా వినకుండా పలానా విశ్వాసాలకు చెందినవారు ఈ పక్కన కత్తట్టుకుని, ఈ పక్కన కారం పట్టుకుని, ఈ పక్కన విషం పట్టుకుని, ఏది మా గురించి చెప్పినా నేను చంపేస్తామో అన్నట్టు మీరు ఉన్నారనుకోండి, నేను చెప్పగలనా? చెప్పలేం. కత్తులట్టుకుని ఉన్నా చెప్పగలమా? చెప్పలేం. పాపములో పరవశించిపోయి విధానాలు మీరు ఎక్కడికిక్కడే ఎదురుగుండా పాపాలు చేసేసేవారుగా కనపడుతున్నారు. ఇంకా పాపాలు చేస్తూ నేను చెప్పగలనా? చెప్పలేం. కానీ మేకా గారు, యెషయా గారు వాక్యాలు చెప్పేటప్పటికీ ఆ ప్రదేశాలు దేనికి పోలికగా ఉన్నాయో తెలుసండి? యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో వారి పరిస్థితి ఎలాగున్నాయో మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం వారు మాటలు చెప్పేదలుగా ప్రదేశాలు ఎలాగున్నాయంటే 9వ వచనాన్ని చదువుతాం. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము నిలుపమని ఎడల మనము సొదొమవలెనుందుము, గొమొరాతో సమానంగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొరా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గండి. అంటే ఇంచుమించు వీళ్ళ వాక్యాలు చెప్పేటప్పటికీ వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు చెప్పండి? ఎలా ఉన్నారు వాళ్ళు? చెప్పండి, ఎలా ఉన్నారు? సొదొమ, గొమొరా అంటే క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితులు అనమాట వాళ్ళు. క్రైస్తవుల్లో తెలియనోళ్ళు అంటూ ఎవరు ఉండరు. నోవహు గారి జలప్రళయంలో ఉన్న తరం వారును, సొదొమ గొమొరాలో ఉన్నటువంటి తరం వారును ఎవరికి తెలియకుండరు. క్రైస్తవులు అనే ప్రతి ఒక్కరికి తెలుస్తారు. ఎందుకంటే ఘోరంగా నాశనం అయిపోయి ఈ 2 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే. మొదటగా నోవహు గారి కాలంలో ఉన్నవారు, తర్వాత సొదొమ గొమొరాలో ఉన్నవాళ్ళు. ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. అంటే వీళ్ళు ప్రకటించేటప్పటికీ వీళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే ఈ విధానంగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి వాక్యం చెప్పడం ఎంత కష్టమండి, అవునా కదా?
మీరు ఇక్కడ శ్రద్ధగా కూర్చున్నారో, పిల్లలు చిన్నపాటి కొద్దిగా అల్లరి చేస్తుంటేనే తట్టుకోకుండా మెడమెంటలు ఎక్కేస్తే నేనేం చెప్పగలను మీకు వాక్యం? అవునా కదా? మీరు బాగా ఆలోచించండి. దీనికే నాకు ఎక్కువ ఆవేశం, ఇరిటేషన్ వచ్చేసిందనుకోండి, ఆ రోజు ఆళ్ళని ఊహించుకోండి. అలాంటి వారి మనుషుల మధ్య దగ్గరికి వెళ్ళి, వినని వారి దగ్గరికెళ్ళి వాక్యం చెప్పడం, అసలు వాళ్ళ దగ్గరికెళ్ళడమే చెప్పండి. చెప్పండి, వాళ్ళ దగ్గరికెళ్ళడమే అసలు చాలా భయంకరము. అసలు ఇష్టముండదు. అలాంటి వారి మధ్యకెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నారంటే వాళ్ళకి ఎంత గట్స్ ఉండాలి చూడండి. దానికి తగ్గ ఎంత ఓర్పు ఉండాలి చూడండి. సొదొమ రాజున్నాడు. గొమొర్రా రాజున్నాడు. ఆ రాజులతో సహా నాశనం అయిపోయారు వాళ్ళు ఆ రోజు. అవునా కదా? ఎందుకు నాశనం అయిపోయారయ్యా అంటే వాళ్ళ అధిపతులు, వాళ్ళ రాజుల విధానం సరిలేదు. మొత్తం అంతా సొదొమ, గొమొర్రా అంతా ఏమైంది చెప్పండి? నాశనం అయిపోయింది. ఇప్పుడు యెరూషలేము, యోధా వారు, షోమ్రోను వారు ఎలా ఉన్నారయ్యా అంటే ఎలా ఉన్నారు చెప్పండి? సొదొమ అంటే ఊహించుకోండి. మేకా గారు తర్వాత మేకా గారు, యెషయా గారు ఎలాంటి వారికి వాక్యం చెప్పారు? ఎలాంటి వారికి చెప్పారు? పాపములో బాగా నిండిపోయినోళ్ళకి. ఎందులోళ్ళకి? ఇలా చక్కగా విశ్వాసంలా కూర్చొని, శ్రద్ధగా ఇలా కూర్చొని వినేవాళ్ళకి కాదు. పాపములు నిండిపోయినోళ్ళకి. లేతే చక్కగా ఫ్యాన్ల కింద కూర్చొని, లేతే ఫ్యాన్ల కింద వాకింగ్ చెప్పలేదాళ్ళు. చక్కగా నిలబడి ఇలాగ చక్కగా కొత్త బట్టలు గట్ట యేసుకొని, ఇస్త్రీ షర్టులు యేసుకొని చెప్పలేదాళ్ళు. అంటే అలాంటి వారికి వాక్యం చెప్పడానికి దేవుడు ఎన్నుకున్నాడంటే, ఎలాంటి వారైతే దేవుడు ఎన్నుకుంటాడో చూడండి. అదే కాకుండా అక్కడున్న అధిపతులు ఎలా ఉన్నారయ్యా అని చెప్పడానికే ఈ 3 అధ్యాయం మొదటి వచనం చెప్తున్నాడు చూడండి. సొదొమ, గొమొర్రా వలె వారి అధిపతులు, నాయకులు ఉన్నారని చెప్పడానికి చెప్తున్నాడు చూడండి. 3 అధ్యాయం మొదటి వచనం చూడండి. నేనిలాగు ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలుల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగిండుట మీ ధర్మమే గదా అంటున్నాడు చూడండి. న్యాయము ఎరిగిండుట మీ ధర్మమే కదా అని ఇశ్రాయేలు వారికి, యూదా వారికి ఎందుకు చెప్తున్నాడంటే, న్యాయమేదో చెప్పండి. ఆ! అన్యాయమేదో తెలియడానికి, పాపమేదో, పుణ్యమేదో తెలియడానికే మొట్టమొదటగా ఆజ్ఞలిచ్చింది వీళ్ళకే. అవునా కదా? ఆజ్ఞ రాకుండా పాపం ఏంటన్నది తెలుస్తదా? తెలియకదు. ఎదుటివాడిది ఆశించకూడదు అనేటువంటి ఆజ్ఞ వచ్చింది కాబట్టి అది ఎదుటివాడిది మనం ఆశిస్తే అది పాపం. అది పాపం అని మనకు ఎలా తెలిసింది? ఈ ఆజ్ఞ వచ్చింది కాబట్టి. ఎదుటివాడిది మనం దొంగిలించాం. దొంగిలించకూడదని ఆజ్ఞ వచ్చింది కాబట్టి మనం దొంగిలించింది ఏమని తెలుస్తుంది మనకి? పాపమని తెలుస్తుంది. ఇదిగో న్యాయముగా ఎలా ఉండాలో మీకు తెలుసు. చూడండి ఏమంటున్నారు చూడండి. న్యాయము ఎరిగిండుట మీ ధర్మమే కదా! అయినను మేలును అసహించుకుని కీడు చెయ్యనిష్టపడుదురు. చూడండి ఏం చేస్తున్నారంటే వీళ్ళు? మేలును అసహించుకుంటున్నారంటే వీళ్ళు. ఏం చేస్తున్నారు చెప్పండి? మేలును అసహించుకుని కీడుని ఏం చేస్తున్నారంట? ఇష్టపడుతున్నారు. మేలును, మేలును, మేలును వీళ్ళ అధిపతులు చూడండి, ప్రధానులు చూడండి ఎలా ఉన్నాడో. ఇందాక చెప్పాను నేను. దేశ అధికారి భూమి మీద శ్రద్ధ నిలిపితే ఆ దేశంలో ఎవరికి ఆహారం చెప్పండి కరువుండదో. నడిపించే నాయకుడు, చెప్పేవాడు పర్ఫెక్ట్గా ఉంటేనే కిందున్న ప్రజల పరిస్థితి బాగుంటుందని ప్రభు చెబుతూ ఏమంటున్నాడు తెలుసండి? చూడండి. మేలును అసహించుకుని కీడు చెయ్యనిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసమును చీల్చివేయుదురు. ఎలా ఉన్నారంట అక్కడ ప్రధానులు, అధిపతులు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారంట చెప్పండి? ఎలా ఉన్నారు తెలుసా? ఆ చర్మమును ఊడదీసి ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసను మొక్కలు వేయినట్లు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తినీయులుగా పగలగొట్టి ఉన్నారు. అంటే ఈ అధికారులు బాగా ఉన్నాడు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ అధికారులు, ప్రధానులు ఎలాగున్నారయ్యా అంటే కొన్ని సందర్భాల్లో మనం అంటుంటాం, మనల్ని పరిపాలించే దేశ అధికారి మనం రక్తం తాగేస్తున్నాడు రా అంటాం మనం. మన ఎముకలు విరిచేస్తున్నాడు రా అంటాం మనం. అలాగని మన దగ్గరకు వచ్చి నిజంగా రక్తం తాగేయడం కాదు, మన కష్టాన్ని, అవునా కదా, మన కష్టాన్ని తినేస్తున్నాడు ట్యాక్సుల రూపంగా. మనం కష్టపడేదాన్ని తినేస్తున్నాడు రకరకాలుగా అని చెప్పినట్టుగా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నా జనుల మాంసమును ఏం చేస్తున్నారు తెలుసా? మీరు ఏం చేస్తున్నారు తెలుసా?
ఆ నా జనుల మాంసమును భుజించు వారి చర్మమును ఒలిచి, అంటే మనుషులను చిత్రహింసలు పెట్టేస్తున్నారు. వీరి పరిపాలన బాలేదు. వీళ్ళు ఎలా ఉన్నారంటే యెషయా గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొంతమంది ఉంటారు అక్కడ. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఏంటంట, సోయాను అధిపతులు చూడండి అవివేకులై, నోహు అధిపతులు మోసపోయి, చూడండి మరలా ఫస్ట్ కానీ చదువుదాం. సోయాను అధిపతులు అవివేకులయ్యిర్రి, నోపు అధిపతులు మోసపోయిర్రి, ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పినట్లు చేసిర్రి. చెప్పండి, యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కొమ్మరించి ఉన్నాడు చెప్తున్నాడు. చూడండి, నోపు అధిపతులు ఎలా ఉన్నారో, సోయాను అధిపతులు ఎలా ఉన్నారో తెలుసా? ఆ రకంగా వీళ్ళు అక్కడ కనపడుతున్నారు. బాగా వినండి. కొన్ని సందర్భంలో వీడు మూర్ఖత్వంగా పడిపోతున్నాడు ఏట్రా, మూర్ఖత్వంగా యుద్ధానికి వెళ్తున్నాడు ఏట్రా, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడు ఏట్రా అంటూ ఉంటాం. అది వాడు చేసే తప్పు కాదు. ఎందుకు చెప్పనా? దేవుడు ఏంటి తెలుసా, మూర్ఖ ఆత్మను వాడికి ఏం చేస్తున్నాడు తెలుసా, మూర్ఖత గల ఆత్మను వాడికి ఇచ్చేస్తాడు. అందుకునేవాడు మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు. తెలుసా మీకు? గాఢ నిద్ర ఆత్మ ఉంది, అపవిత్ర ఆత్మ ఉంది, దురాత్మ ఉంది, పరిశుద్ధ ఆత్మ ఉంది. చెప్పండి, మూర్ఖత్మ గల ఆత్మ అధిపతుల మీదకు వచ్చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే జనులను పీక్కు తింటమే వాళ్ళ పని. జనులను ఎలా పీక్కు తింటారండి? జనుల మాంసాన్ని ఎలా తీస్తారండి అని అంటే, వేరే కష్టపడేదాన్ని ఒకటికి 2 సార్లు తినేస్తున్నారన్నమాట ఇక్కడ ప్రధానులు అధిపతులు. ఎవరెళ్ళో చెప్పండి, ఎవరెళ్ళో ఇశ్రాయేలుకి సంబంధించిన వారు, యోధాకు సంబంధించిన వారు, వారిని పరిపాలిస్తున్న ప్రజల యొక్క మాంసాన్ని ఏం చేస్తున్నారంట, భుజించేసి వాళ్ళ ఎముకలు విరిచేసి, అంటే వాళ్ళ చిత్రహింసలు పెట్టేస్తున్నారు అనమాట. ఎలా పెడుతున్నారయ్యా అంటే మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఏలీ కుమారులు ఉన్నారు, మనకు తెలుసా తెలియదు. యాజకులకి మాంసములో కొంత భాగాన్ని ఇవ్వాలి, లేవీయులకి ఎలా భాగాన్ని ఇవ్వాలైతే, ఏదైతే పాప పరిహారార్థ బలి నిమిత్తం బలిస్తారో ఆ బలిచ్చిన తర్వాత ఒకడు కుండలో మాంసం ముక్కలు చేసి, ఆ కుండలో మాంసం ముక్కలు ఉడుకుతుండగా 3 కొంకిలు కలిగినటువంటి ఒక కోనను తీసుకెళ్ళి ఆ కుండలో ముంచాలి. ఆ కుండలో ముంచిన తర్వాత 3 కోనలతో ఏదైతే బయటకు వస్తుందో అది యాజకుడిది. మీకు అర్థమవుతుందండి? మరలా చెప్తున్నానండి. యాజకుడు నడిపించేవాడి పరిస్థితి ఏంటయ్యా అంటే, పాత నిబంధన ప్రకారం ఏంటయ్యా అంటే, వధించబడినటువంటి దాన్ని వండేటప్పుడు బాణలో మాంసం, కుండలో మాంసం వేసి వండుతున్నప్పుడు 3 కోనలు కలిగినటువంటి ఒక కోనను తీసుకొచ్చి ఆ కుండలో ఇలా గుచ్చాలన్నమాట. యాజకుడు పనివాడు. అది గుచ్చగానే ఆ 3 కోనల నుంచి పైకి వచ్చిన మాంసం అంతా ఎవరికి ఇవ్వాలి? యాజకుడికి ఇవ్వాలి. కానీ ఇది యాజక ధర్మం, దేవుడు పెట్టిన ధర్మం. ఇలా చేయకుండా ఆ ఏలీ కుమారులు ఎలా చేశారు తెలుసు? ఒకసారి సమూయేలు గ్రంథంలోనికి వెళ్ళండి మీరు ఒకసారి. చక్కటి సందర్భం మీకు కనపడుతూ ఉంటుంది అక్కడ. సమూయేలు గ్రంథంలో చక్కటి సందర్భం మీకు కనపడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. చూడండి ఎలా ఉంటుంది. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండి. చూడండి, బాగా వినండి, చాలా జాగ్రత్తగా. మరలా చదువుదాం. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా చూడండి, బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకువచ్చి బొరుసులో గాని, తపేలాలో గాని, గోనలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకుంటాడు. ఇది యాజకులు చేయవలసింది, ఇది దేవుడు చెప్పింది. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనుషుల చర్మాన్ని, మనుషుల మాంసాన్ని ఏమంటే పీకి తినేవారుగా వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో అయితే చూడండి, ఎలా ఉంటుందో చూడండి. షీలోమునకు వచ్చు ఇశ్రాయేలులందరికీ వీరు ఎలాగూ చేసి వచ్చిరి. నెక్స్ట్ మాట, ఇదియుగాక వారు క్రొవ్వును
దహింపక మునుపు యాజకుని పనివాడు, చూడండి, అది దహింపక మునుపు, అది కాల్చక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలివు పశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకే మాంసము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏలి బిడ్డలు ఏం చేస్తున్నారు? ఆ ఉడకబెట్టింది మాకు అవసరం లేదు, 3 కొనలతో తీసుకునేది మాకొద్దు, ఎక్కడైతే మీరు కట్ చేస్తున్నారో కట్ చేసిన అక్కడికక్కడే అతనికి కావాల్సింది ఇచ్చేయండి. మీకు అర్థమైంది? అర్థం కలదా? ఇది దోచుకు తినడం. ఏం చేయడం తెలిసింది? దోచుకుని తినడం. ఇప్పుడు ఒక 3 కొంకులతో మిగిస్తే 3 ముక్కలే వస్తాయి పైకి, అవునా కదా? కానీ అది కట్ చేసేటప్పుడు తీసుకుంటే ఎక్కువ వచ్చేస్తుంది. అలా దోచుకుని తినేస్తున్నారు. దోచుకుని ప్రజల్ని దోచుకుని తినేస్తున్నారు. అందుకని చెప్తున్నాడు, వీళ్ళు ఎలాంటి వారయ్యా, వీళ్ళు ఎలాంటి వారుగా, ఎలాంటి వారుగా ఉన్నారయ్యా అని మీరు బాగా ఆలోచిస్తే, నా జనుల మాంసమును ఎముకలను ఒక కుండలో పోసి ఎలా భాగాలుగా తీసేసుకుని దోచేసుకున్నారో, నా జనుల ఎడల మీరు అలా ప్రవర్తిస్తున్నారని ప్రధానుల గురించి, అధిపతుల గురించి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బాధపడుతున్నాడు. ఇప్పుడు మీకు కూడా నేను చెప్పవలసింది చెప్పకుండా, మీకు కూడా నేను చెప్పవలసింది చెప్పకుండా, దీన్ని ఆధారం చేసుకుని నాకు అనుకూలంగా నేను చెప్పాను అనుకోండి, దేవుడు కూడా సేమ్ టు సేమ్ ఏం చేస్తాడో తెలుసా? దేవుడు కూడా సేమ్ టు సేమ్ వీరిలాగానే నన్ను దేవుడు కూడా అనుకుంటాడు. ఈ బలిపీఠను ఆధారం చేసుకుని నాకు అనుకూలమైన నేనేం చేయకూడదు? చెప్పకూడదు. యాజకుడు వ్యాసములో ఉండి అనుకూలంగా వెళ్ళిపోయాడు, మాసానికి వెళ్ళిపోతున్నాడు. చూడండి, మాసానికి వెళ్ళిపోయారు, వధించబడింది. ఇదిగో ఇప్పుడే ఇచ్చేయమన్నాడని పనివాళ్ళని పంపాడంటే అక్కడికి వెళ్ళాలి. చూడండి, న్యాయాధిపతులుగా ఉన్నవారు ఎలా ఉన్నారో. ఇది ఎందుకు చెబుతున్నారయ్యా అంటే ఎంతకంటే ఘోరంగా అమేక గ్రంథంలోనికి వచ్చండి, ఎంతకంటే ఘోరంగా వాళ్ళు ఉన్నారు కనుక. ఎవరు చెప్పండి? వారి అధిపతులు, చెప్పండి, వారి నాయకులు. నా జనుల మాంసమును భుజించి వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వెయ్యి మాంసమును మొక్కలు చేయనట్లు బాణలో వేయించు మాంసను వారు తుత్తునీలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి, చూడండి ఏం చేస్తున్నారంట? దుర్మార్గత. ఇందాక చదివాం కదా, నోపు అధిపతులు, సోయారు నాయకులు ఎలాగొన్నారు చెప్పండి? మూర్ఖత గల ఆత్మ. బాగా వినండి, మీకు చెప్పవలసింది మీకు నేను చెప్పకపోయినా, దేవుడు చెప్పమన్నది మీకు నేను చెప్పకపోయినా, అది నాకు అనుకూలంగా నేను చెప్పినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మూర్ఖత, దుర్మార్గత దేవుడు నాకు ఇచ్చేస్తాడు. అందుకని ప్రతి దైవజనుడు ప్రతి లేఖనమును పరిశీలించి ఏం చేయాలి? చెప్పాలి. జ్ఞానించకుండా బోధించుట కంటే బోధకుడు కాకుండాటే మేలు. ఎందుకంటే ఇలా అధిపతులు ఉన్నారు చూడండి, ఏమంటే వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను తాను ఏం చేసుకున్నాడు తెలుసా? అధిపతులు సరిలేకపోయినా, నెంబర్ 1, నాయకులు సరిలేకపోయినా, నెంబర్ 2, బాగానండి, ప్రజలు సరిలేకపోయినా దేవుడు మొర వినడో, వాళ్ళకి మరుగుగా ఉంటాడు. మనకేంటి ఎన్నో వచ్చిన దాకా మనం ఆలోచించాం, మనం 4 వరకు ఆలోచించాం. 4 వరకు ఏంటంట? అధిపతులు సరిలేకపోయినా, నాయకులు సరిలేకపోయినా, ప్రజలు సరిలేకపోయినా దేవుడు వారి మొర వినడో, చెప్పండి, వారికి మరుగుగా ఉంటాడు, కనిపించడు. ఎలా కనిపించడో, ఎలా వినడయ్యా అంటే ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 11వ 14వ వచనంలో దేవుడు ఒకవేళ గనక మన మనవి వినకపోతే ఎలా ఉంటుందయ్యా అంటే, ఇర్మియా గ్రంథం 11, 14లో చూద్దాం ఒకసారి చక్కటి మాట. కావున నీవి ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము, వారి నిమిత్తం మొరపెట్టకము, ప్రార్థన చేయకము, వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినా నేను వినను. ఇర్మియా, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయకు. ఇర్మియా, ఒకవేళ నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేసినా నేను వినను, వాళ్ళు నాకు మొరపెట్టినా నేను వాళ్ళని వినను, ఎందుకంటే నేను వాళ్ళకి కనిపించకుండా ఉంటాను. బాగా వినండి, నోవాహు గారి జలప్రళయాన్ని భూమి మీదకి దేవుడు పంపిస్తానని అనౌన్స్ చేసిన తర్వాత, అది ఆ భూమి మీదకి డెలివరీ అయిన తర్వాత వాళ్ళని మర్చిపోలేదా? వదిలేశాడు. దేవుడు మరుగుగా ఉన్నాడు. ఆ తర్వాత అంటాడు, మరలా వారిని జ్ఞాపకం చేసుకొనగా అన్నాడు. అవునా కదా? ఇక్కడ ఏమని చెబుతున్నాడయ్యా అంటే, ఇదిగో ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకు. అక్కడ ఎవరున్నారు? ఒకే ఒక్కడు ఉన్నాడు, మేకా గారు.
అవునా కాదా? దుర్మార్గులు వాళ్ళ మొరపెట్టినా నేనేం చేయని వాళ్ళకే కొన్ని సందర్భాల్లో నా ప్రార్థనకు మొర రావట్లేదు, నేను అనుకున్నది జరగట్లేదంటూ ఒకవేళ మూర్ఖత గల ఆత్మని దేవుడు నీకు ఇచ్చేసాడేమో, మూర్ఖత గల స్వభావం నీలోనికి వచ్చేసిందేమో, అందుకనే నీ ప్రార్థన ఎక్కడికి వెళతలేదు, దేవుని దగ్గరికి వెళతలేదేమో అని మనల్ని మనం ఏం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. పరిశీలించుకుని పరిశోధించుకోవాలి. అదే అంటున్నాడు అక్కడ, ఏమన్నాడు తెలుసా? వాళ్ళు నాకు మొరపెట్టినా నేను వినను అని ఎక్కడైతే ఇర్మియా గ్రంథంలో చెప్పాడో, ఇంకొక విషయం చెప్తాను బాగా వినండి. మేకా గారికిని బాగా వినండి, మేకా గారికి ఇర్మియా గారికి గ్యాప్ ఎంత ఉంటుందో తెలుసా? రాజుల కాలాలను బట్టి మనం ఆలోచిస్తే దగ్గర దగ్గర 90 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాల గ్యాప్ రాజుల కాలాలను బట్టి ఆలోచిస్తే దగ్గర దగ్గర 90 సంవత్సరాల గ్యాప్లో చెప్తున్నాడు అనమాట. అంటే మేకా గ్రంథం అయిన తర్వాత 90 సంవత్సరాలకు వచ్చినటువంటి, చెప్పండి ఏ గ్రంథం? ఇర్మియా గ్రంథంలో ఉన్న మాట మనకు గుర్తు చేస్తుంది. ఏంటి తెలుసా? మూర్ఖతంగా నాయకులున్న ప్రజలున్న ప్రధానులున్న దేవుడు ఏం చేస్తాడంట, వారు మొరను వినడనమాట. అందుకని చెప్పాను, దీనత్వం మనలోకి ఏం చేయాలి, రావాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే మూర్ఖతంగా ఉంటే అసలు ఆయన ఏం చేస్తాడో తెలుసా? వినడు. ఇంకో విషయం చెప్పనా, మనం ప్రార్థన చేసేది కూడా ఎలా చేయాలి తెలుసా? దీనత్వంతో. మనకి ఇచ్చినా ఇవ్వకపోయిన, ప్రభా ఇచ్చినా నీ చిత్తమే, ఇవ్వకపోయినా నీ చిత్తమే, ఆడికి ఇచ్చావు నాకు ఎందుకు ఇవ్వంటే నీకు అసలు రాదు. నీకు అర్థమందా? వాళ్ళు బాగుపడుతున్నారు ప్రభా, నేనెప్పుడు బాగుపడేదండి, నువ్వు అస్సలు బాగుపడవు. ఆడు ఎదిగిపోతున్నాడు ప్రభా, నేనెందుకు ఎదుగుతలేదు, నువ్వు అసలే ఎదగవు. అసలు ఆ ప్రార్థన మనం చేయకూడదు అంతే. మీకు అర్థమవుతుందండి? వాళ్ళు ఎదగాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు పరిపక్వత పొందాలి, దేవుల్లో బలపడాలని ఎదుటి వారిని ఎలా ప్రేమిస్తామో దేవుని ప్రేమ మనకు అలా దిగి వస్తుంది. ఇది చాలామందికి తక్కువ. ఎక్కువ ప్రార్థన చేసుకుని స్తోత్రం 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 అని గంట ప్రార్థన చేసుకుని బయటకు వచ్చి నాకు బడి ఏడు చేతనాడు ఈడు అనుకుంటాం మనం. అప్పుడే ప్రార్థనకు ప్రతిఫలం ఏమైపోద్ది, పోద్ది. చేసిన ప్రార్థన ఏమైపోద్ది? మీరు బాగా ఆలోచించండి, మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని సందర్భాల్లో పేకమేళ్ళు ఎలా కడతాం, ఉప్పు అనేటప్పటికి మొత్తం పడిపోతాయి. వెంటనే ఆవిడ మీద కోపం వచ్చేద్ది. కావాల్సి ఇది మళ్ళీ కట్టగలవు, ఆయన తిట్టిన మాట వెనక తీయగలవా, వాళ్ళు అన్నమాట. అంటే చాలా జాగ్రత్తగా మీరు ప్రవర్తించాలని మేకా గారు ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడండి. ప్రధానులకు, నాయకులకు, చెప్పండి ప్రజలకు కూడా చెప్తున్నాడు. అంటే మేకా గారు ఎంత ధైర్యవంతుడు మనం ఆలోచిస్తే, బాప్తీసమిచ్చి యోహాను గారు అండి గవర్నర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అరే నువ్వు చేసే తప్పు, నువ్వేం చేస్తున్నావు, నీ తమ్ముడి యొక్క చెప్పు ఇది నువ్వు తప్పు అని చెప్పాడు, ఆయన చంపేశారు. అవునా కదా? బాగా ఎంత ధైర్యంతో చెప్పాలి. మేకా గారు అలాగే చెప్తున్నారు. ఇంకా చెబుతూ ఆహార విషయం చెప్తారు చూడండి. అక్కడికి వచ్చేటప్పటికి చూడండి, 5వ వచనం వచ్చేటప్పటికి, ఆహారనములుచు సమాధానమని ప్రకటించేవారును ఒకడు తమ నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించిన వారై ఉన్నారు. చూడండి ఎలాగంటే, చూడండి బాగానండి, చాలా జాగ్రత్తగా ఉనండి. ఏంటంటే మరలా చెబుతున్నాను, అక్కడ నాయకులు ఎలా ఉన్నారంటే ఆహారము నములుచు సమాధానం. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న నాయకులకు ప్రధానంకి దశంభాగాలు లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చామనుకోండి, ఆహారం కడుపు నిండా తీస్తూ సమాధానం 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 సమాధానం. మీరు బాగా ఆలోచించండి, మన ఇంటికి అప్పుడప్పుడు ఒక్కొక్కడు వస్తాడు, గంట కొట్టుకుంటే చేతిలో 20 రూపాయల కాగితమో 50 రూపాయల కాగితం పట్టుకుని వస్తాడు. ఆడు మన ఇంటికి వచ్చేటప్పుడు ఆడికి మనం చిల్లరిద్దామని చూసి లోపే ఆడి చేతులు ఏం కనపడతాయి మనకి, 20 రూపాయలు 50 కాగితాలు కనపడి మనం చిల్లరదెత్తి వీడి ముందు ఎక్కడ సీప్ అయిపోతామా అనుకుంటాం. పోనీ అక్కడికి పోన్లే చిల్లరని ఒక 5 రూపాయలు ఇద్దామని వెళ్ళేటప్పటికి, ఇదిగో మీ పక్కింటి ఆవిడ 10 ఇచ్చింది, అలా 20 ఇచ్చారు, మళ్ళీ రేపు వస్తాను కానీ ఏం చేస్తాడో తెలుసా, రేపన్నా వస్తాడు కానీ చిల్లర తీసుకోడాడు. మీకు అర్థమవుతుందండి? తర్వాత రోజున వస్తాడు. ఏంటంటే మీరు బాగా ఆలోచించి, ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఆనాడు ప్రధానులు అధికారులు ఎలా ఉన్నారంటే, ఎవరైతే అన్నం పెడుతున్నారో, ఎవరైతే కానుకలు ఇస్తున్నారో వాళ్ళకి మీకు సమాధానం మీకు సమాధానం మీకు సమాధానం అంటున్నారు. పెట్టనోళ్ళ పట్ల ఏం చేస్తున్నారు, వాళ్ళు పెట్టనోళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు చూడండి. పెట్టనోళ్ళ పట్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు, ఒకడు తమ నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించేవారై చూడండి వాళ్ళ మీద యుద్ధం. వీడు అన్నం పెట్టలేదురా, వీళ్ళు మంచివాళ్ళు కదరా, వీళ్ళు దశంభాగం ఇవ్వలేదురా, వీళ్ళు చెడ్డోళ్ళురా, ఈ సంవత్సరం కానుక ఇవ్వలేదు, ఇదిగో ఇది అత్తేలేదు ఇది తేలేదు, అయ్యో ఎలా మారిపోయారు చూడండి.
ఆ రోజును బట్టి ఆలోచిస్తే ఈ రోజు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సేవకుల్లో ఉన్నారా లేరా చెప్పాలి మీరు. అనేక సేవకుల్ని చూస్తే మీకే తెలుస్తది. ఉండే ఉంటారు ఖచ్చితంగా. ఉంటారా? ఉండరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆహారం పెడితే సమాధానం, పెట్టకపోతే యుద్ధం. వాడు మంచోడు కాదు, మంచోడు కాదు, మంచోడు కాదు. బాగా ఆలోచించండి. ఇది మనకు బాగా ఎక్కడ అర్థమవుతది, ఎక్కడ తెలుస్తదయ్యా అంటే, ఒకే సేవకుడు కాదు. ఆయా సేవకులను మనం సందర్శిస్తే అప్పుడు మనకు అర్థమవుతదనమాట. అంటే మేకా గారి సందర్భం ఇలా ఉన్నారు. అదే కాకుండా ఇంకేంటి తెలుసా? ఇంకేంటి తెలుసా? న్యాయకులు, అధిపతులే కాకుండా ఇంకో మాట చెప్తుంది చూడండి. నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చిందేమనగా చూడండి. నా జనులను ఏం చేస్తున్నారు తెలుసా? నా జనులను చూడండి. ఇటు ప్రధానుల గురించి, అధిపతుల గురించి, ప్రవక్తల గురించి, జనుల గురించి బాధపడుతున్నాడండి ఆయన. ప్రధానులు, అధిపతులేమో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలు, అధిపతులు చెప్పండి. ప్రజలు, అధిపతులు, ప్రజలు, ప్రవక్తలు కలిపి ప్రజలను మోసం చేస్తున్నారు. వీళ్ళ 4 రకాలు కలిసి దేవుణ్ణి బాధపెడుతున్నారు. ఇక్కడ జరిగేది అదే. అక్కడున్న ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే, నా ప్రజలకు అనుకూలమైనది చెప్తే సమాధానం ఏమండి, కానుకలిచ్చే విషయంలో కొంతమంది తక్కువేస్తారు చెప్పండి. కొంతమంది ఎక్కువేస్తారు. తక్కువిచ్చినోడిని తక్కువిచ్చావు అనకూడదు. ఎక్కువిచ్చినోడిని ఎక్కిచ్చావు అనకూడదు. అసలు ఇవ్వలేనోడిని కూడా ఇవ్వలేదని కూడా అనకూడదు. అవునా కాదా? ఇది దేవుని చట్టమైతే కానీ ప్రవక్తలు ఎలా మారిపోయారు, అధిపతులు, ప్రధానులు ఎలా మారిపోయారు చూడండి ప్రియులారా. అలాంటి వారి మధ్య నేను చెప్తున్నాడు. వాళ్ళు ఇంకేం చెప్తున్నారు తెలుసా? ప్రధానులు అయిపోయారు. ప్రవర్తలు ఇంకేం చెప్తున్నారు తెలుసా? చూడండి అక్కడ. మీకు దర్శనమును కలగకుండా రాత్రి కమ్మును ఏంటంట? సోది చెప్పకుండా మీకు చీకటి పడును. చూడండి, సోది చెప్పకుండా మీకేంటంట? చాలామంది చెప్తూ ఉంటారు, నాకు దర్శనం వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, నాకు దర్శనం వచ్చింది. ఎలాంటి దర్శనాలు? నువ్వు బాప్తిసం తీసుకోవాలి, లేత నరకానికి వెళ్ళిపోతావు. ఎలాంటి దర్శనాలు రావు. మనం చెప్పాను కదా, ఒక ఆయనకి దర్శనం వచ్చిందంట. రాత్రి పడుకున్నాడు పాస్టర్ గారు, ఆయనకి దర్శనం వచ్చింది. మీకు తెలుసు, చాలా సందర్భాలు చెప్పాను. పొద్దున్నే విశ్వాసుల ఇంటికి వెళ్ళాడు. విశ్వాసుల ఇంటికి వెళ్ళి అన్నాడు, అమ్మ నాకు దర్శనం వచ్చిందమ్మా. అయ్యగారు చెప్పండి ఏ దర్శనం? అమ్మ నాకు దర్శనం వచ్చింది. ఏ దర్శనం అని అంటే, మీరు నాకు ఒక బండి కొనిచ్చాలని దర్శనం వచ్చిందమ్మా. పోన్లే మీకు బండి కొనిచ్చాలా? సరే, దేవుని దర్శనానికి మీరు వ్యతిరేకం అవ్వకుండా అమ్మా, మీరు నాకు బండి కొనిచ్చాలి అని అంటే వాళ్ళు కూలి పనికి వెళ్ళేవాళ్ళు. సరే ఏం చేద్దామనే వాళ్ళు ప్రార్థన చేసి చెప్తామని వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చిందని దర్శనం. అమ్మా దర్శనం వచ్చిందమ్మా, దర్శనం వచ్చింది. దర్శనాలు ఎవరెవరికి వస్తాయండి అంటే, యథార్థంగా మొరపెడితే ఎవరికైనా వస్తాయి. ఏలీ సేవ చేస్తున్నాడు. ఏలీతో పాటు దేవుని సన్నిధానంలో పరిచర్య చేస్తున్నాడు. ఎవరు చెప్పండి? సమూయేలు గారు. ఏలీ సేవ చేస్తున్నాడు చెప్పండి. ఏలీతో పాటు దేవుని పరిచర్య చేస్తున్నాడు చెప్పండి. సమూయేలు గారు. సమూయేలు గారికి కూడా దర్శనం వచ్చింది. ఏమని దర్శనం వచ్చింది చెప్పండి? ఏమని దర్శనం వచ్చింది చెప్పండి? ఇదిగో పిలిచాడు. పిలిచావా నన్ను అని సమూయేలు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఏలీ గారి దగ్గరికి వచ్చారు. అరే నాన్న ఏం పెరలేదు అన్నాడు. మళ్ళీ పిలిచాడు. ఎవరి దగ్గరికి వచ్చావు నువ్వు? నేను పిలలేదు. మళ్ళీ పిలిచాడు. అప్పుడు ఏలీకి అర్థమయ్యేమన్నాడు తెలుసా? నాయనా సమూయేలు, ఈసారి నిన్ను పిలిచింది ఎవరు తెలుసా? దేవుడు పిలుస్తున్నాడుగా. చిత్తము నా ఏలినవాడా, నేనున్నానని చెప్పు, ఏమి సెలవిస్తావో సెలవి అని అంటాడు అనమాట. మీకు అర్థమైందా? ఎవరితను చెప్పండి. దేవుని సన్నిధానంలో చెప్పండి పని చేస్తున్నవాడు. దర్శనం వచ్చినప్పుడు ఏమనొచ్చింది చెప్పండి. అక్కడ ఏమనొచ్చింది? ఏమని సెలవిచ్చాడు తెలుసా? ఏమని చెప్పి వచ్చింది తెలుసా? బాబు సమూయేలు ఏంటి తెలుసా? ఇదిగో ఏలీ కుటుంబాన్ని, వారి బిడ్డల్ని మొత్తం అంతా లేపేపోతున్నాడు. అక్కడ వచ్చింది అదే సమూయేలు గ్రంథం. ఎందుకని? బాగున్నాడు. ఎందుకని? ఏలీ తన పిల్లలు చెడ్డవారయ్యుండి వారిని ఏం చేయలేదు? గద్దించలేదు గనుక. తెలుసా మీకు ఆ సందర్భం? చూద్దామా? సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చదువు అందరూ తీసుకుందాం. 2వ సమూయేలు గ్రంథమేనా? 1వ సమూయేలు గ్రంథం. అంతటి యెహోవా
ఉమ్. ఆ దినమన ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పింతును, దాని చేయుల బిడ్డ ముగింతును. తన కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తాను ఎరిగియో. ఫస్ట్ మాట చూడండి ఏంటంట, ఏలీ గారు చూడండి. ఆ దినం 12 3వ అధ్యాయం 12 వచనం. ఎవరికి వచ్చింది ఇది? ఎవరికి వచ్చింది దర్శనం? ఎవరికి వచ్చింది చెప్పండి? సమూయేలు గారికి వచ్చింది. అప్పటికి ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధానంలో? సేవ చేస్తున్నాడు. వచ్చింది ఏమని తెలుసా? ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పింతును, దాన్ని చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్షణ విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఎవరి కోసమంట? తన కుమారులు తప్పు చేశారని ఏలియా ఏం చేయలేదంట? ఏం చేయలేదంట? చూడండి దర్శనం ఎలాగుంది చూడండి. దర్శనం ఎలాగుంది చూడండి. నాకు బండి ఇచ్చేయి, కారు ఇచ్చేయి, ఈ ఇచ్చేయి, ఈగా దర్శనాలు. ఒక కీడికి కానీ ఒక ఆత్మీయ స్థితికి మేలుకు కానీ వచ్చేది దర్శనం. బాగా వినండి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దర్శనం వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? కాబట్టి ఏలి ఇంటి వారందరి దోషము ఏమని తెలుసా? వారి దోషం పరిపక్వం అయిపోయింది కాబట్టి, పిల్లలు చేసిన పాపానికి ఏలి వారిని దండించలేదు కాబట్టి, ఇదిగో వాళ్ళందరినీ కూడా తీసేద్దాం అనుకున్నానని ఈ చిన్నోడికి, ఈ సమూయేలు గారికి రాగా అతను చెప్పడానికి భయపడిపోయాడు. ఎవరికి చెప్పడానికి? ఏలీకి చెప్పడానికి భయపడాడు. తర్వాత అడిగితే నిజం చెప్పాడు. దర్శనం అంటే ఎలా ఉండాలంటే, మన ఆత్మీయ స్థితిని ఏం చేయడానికి? పైకి లేపడానికి, లేకపోతే మన పతనాన్నైనా చెప్పడానికి రావాలి దర్శనాలు. కానీ ఆ రోజు మేక గ్రంథంలో వారు చెప్పే దర్శనాలు ఏంటి తెలుసా? నువ్వు నాకు ఎత్తలేదు, నువ్వు బాగుపడవు. నువ్వు నాకు తెస్తలేదు, నువ్వు బాగుపడవు. ఈ దర్శనాలా? మీకు అర్థమవుతుందండి? నువ్వు నాకు ఇవ్వాలే, అది కాదు ప్రియమైన వారలారా. అర్థమవుతుందా? అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా తెలుసా? 14 కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యం చేతనను ఎన్నటికి